ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ కు బెయిల్ వచ్చింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు మోహిత్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. మద్యం ముడుపుల సొమ్ముని మోహిత్ అధికార వాహనాల ద్వారా తరలించారన్నది సిట్ ఆరోపణ. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో ప్రతివాదులకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణని 4 వారాలకి న్యాయస్థానం వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు మోహిత్ రెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడిందని ఏపీ పోలీసులు ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు మోహిత్ రెడ్డి న్యాయవాది. ఇదే కేసులో తన తండ్రి జైల్లో ఉన్నారని, తనని కూడా పంపాలని చూస్తున్నారని మోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మోహిత్ రెడ్డి వాదనల్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఖండించారు. మోహిత్ రెడ్డిని అరెస్టు చేసింది కారు పట్టుకున్నందుకు కాదని, కారులో పెద్ద మొత్తంలో డబ్బుల్ని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేశారని న్యాయవాది ముకుల్ రోహత్గి గుర్తు చేశారు.